దారిటేగా. అది పుట్టగోడెం టెంపుల్, అది పైన అది ఎదురు కొండ ఉందా, పుట్టగోడెం అంటారు అది. అక్కడ కూడా దొరుకుతాయి వజ్రాలు, ఆ కొండ మీద కూడా. మనకు తెలిసిన అబ్బాయికి అక్కడే అనుకుంటా దొరికింది. పుట్టగూడెం. అసలు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడికి? ఇంత రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థం కాదు. ఇప్పుడు ఈ రాళ్ళు ఎట్లున్నాయి, మట్టి అంతా కారిపోయి ఇది అంతే కారిపోయి రాళ్ళు తెలియదు. మిగిలిన కొండలన్నీ ఒకలాగా ఉన్నాయి, ఇక్కడ ఈ ఒక్క కొండ వేరుగుంది. ఇప్పుడు మిగిలిన కొండలు చూడండి సహసిద్ధంగా ఏర్పడినట్టు ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ ఈ మట్టి అంతా కరిగిపోయి ఇదంతా కారిపోయింది, తగ్గుంటారు. ఈ ఎండకి అందరూ చెట్ల కింద చేరి రెస్ట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3ంటికి మళ్ళీ మొదలు పెడతారు. ముసలోళ్ళు ఎట్లా వస్తున్నారు పాపం, ఇంత హైటు. ఆడవాళ్ళు అంత వయసు వాళ్ళు కూడా. కుర్రోళ్ళు అట్ట అనుకోవచ్చు. అవును. అదే చూడు ఇక్కడ ఇదంతా తవ్వారు. వాన పడితే జోరు వాన పడితే అదెల్లా కారిపోయింది, కారిపెట్టే రాళ్ళు వెళ్తాయి. అవును. రాళ్ళలో జరిగేదేముంది, కొంచెం ఒక వారం 10 రోజులు వర్షాలు పడితే చెట్లు కూడా ఫుల్ పెరిగిపోతాయి. ఈ దారి కూడా క్లోజ్ అవుద్దాం. ఈ మెరక ఉంది కదా, ఈ రాళ్ళ సందులో కూడా మట్టి మెల్లి కారిపోయి ఈ రాళ్ళు పైకి. అదే మట్టిని కావడం తవ్వారు, కత్త కూర్చుని మట్టిని కావడం. ఇప్పుడు నేను పడ్డ నీళ్ళు ఇగో దీంట్లో వెళ్ళిపోతాయి. ఇది వెళ్ళిపోయి ఈ రాళ్ళ కింద అడుగు నుంచి ఆడ నుంచి పోతాయి. అవును. అందుకనే ఇట్లా అయిపోయింది. ఇక్కడ పడ్డ నీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతాయి, ఈ రాళ్ళ సందులో కూడా కింద ఏడో వెళ్ళిపోతాయి. ఇటు ఒక దారి ఉంది, ఇటో మరి ఇటు ఎక్కడికో మరి దారి ఉంది. అదొక ప్లేస్ అయి ఉంటుంది. ఈ చెట్లన్నీ ఏంటి ఒకే రకంగా ఉన్నాయి? వచ్చేసామా?
చూడండి దారిలో ఎంతో వేస్తున్నారు. ఇంత గుబుల్లో లోపలికి వెళ్తున్నారు. పాములు ఉండవు లోపల, వెళ్ళిపోతాయేమో.